నాగేశ్వరరావులో ఉన్న గొప్పతనం చెబుతున్నా మీకు. అంత నేను ఒక కృష్ణా జిల్లా ఒక కురుగ్రామం నుంచి వచ్చాను. నాకు స్వార్థం ఉంటుంది, నేను ఈ స్టేజ్లో ఉండానంటే. నా కోసం నా గ్రామం నుంచి వచ్చారు, నేను ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాను. మీరు దయచేసి మీరు ఎవరో ఏమనుకోబాకండి. నా గ్రామం నా ఊరోళ్ళ కంటే ఇదేం ఎక్కువ కాదు అని ఫస్ట్ అవకాశం మాకే ఇచ్చి స్టేజ్ మీద మెరుగుమాల లక్ష్మణరావు నువ్వు స్టేజ్ మీదరా మనవాళ్ళని అని పిలిచాడండి. ఈరోజు మన వీడియోలో నట సామ్రాట్ పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలనుకున్నానండి. అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టి పెరిగినటువంటి గ్రామంలో ఉన్న ఇంటి దగ్గరికి మీ అందరినీ కూడా చూపించాలనుకున్నానండి. నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలనుకుంటే ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టి నాటక రంగం ద్వారా వెండితెర మీదకు వచ్చిన వ్యక్తి నాగేశ్వరరావు గారు. తెలుగు సినిమా తొలినాళ్ళ అగ్ర నాయకులలో ఒకరండి. సుమారు 255 చిత్రాలలో నటించడం జరిగింది. నాటకాలలో స్త్రీ పాత్రల ద్వారా ప్రాముఖ్యత పొందారు. ధర్మపత్ని సినిమాతో నాగేశ్వరరావు గారు సినీ జీవితానికి తెరలేసిందండి. అప్పటి నుండి రకరకాల పాత్రలు పోషించడం జరిగింది. తెలుగు తమిళ సినిమాలలో 75 సంవత్సరాలకు పైగా నటించడం జరిగింది. ఎన్టీఆర్ గారితో పాటు తెలుగు సినిమాకి మూలస్తంభంగా గుర్తించబడ్డారు. 3 ఫిలింఫేర్ తెలుగు ఉత్తమ నటుడు పురస్కారాలు కూడా అందుకున్నారండి. అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి మరింత తెలుసుకోవడానికైతే మనం ముందుకు వెళ్దామండి. వీడియో అయితే చూస్తూనే ఉండండి. అందరికీ నమస్తే, హరివిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నందివాడ మండలం కృష్ణా డిస్టిక్ వెంకటరామాపురం అనే గ్రామానికి రావడం జరిగిందండి. ఈ వెంకటరామాపురం అనే గ్రామానికి చాలా విశిష్టత ఉందండి. ఎందుకంటే నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరగడం జరిగింది. అలాంటి అక్కినేని నాగేశ్వరరావు గారు సొంత ఊరు వెంకటరామాపురానికి మనం రావడం జరిగిందండి. ఈ ఊరిలో నాగేశ్వరరావు గారు చేసిన అభివృద్ధి పనులు, నాగేశ్వరరావు గారు ఈ ఊరికి ఏం చేశారు అనే ప్రతి అంశం గురించి, అలాగే ఈ ఊరిలో కట్టిన అక్కినేని నాగేశ్వరరావు గారు జ్ఞాపకార్థం కట్టిన కళా కేంద్రం గురించి అన్ని విషయాలు కూడా నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగాను చాలా క్లారిటీగా చెప్పాలనుకున్నానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ప్రజెంట్ మనం అక్కినేని కళాకేంద్రం దగ్గర ఉన్నామండి. అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టినటువంటి ఈ ఊరికి దగ్గరలోను, ఈ ఊరికి వెళ్ళే ఎంట్రన్స్లోను అక్కినేని కళాకేంద్రం అని ఒక కళాకేంద్రం కట్టడం జరిగిందండి. ఈ కళాకేంద్రాన్ని ఈ అభిమానులు అందరూ కూడా కలిసి కట్టుకున్న కళాకేంద్రం అనేది. ఈ కళాకేంద్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు చిన్నప్పటి నుంచి బాల్య వయసులో 13 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయి సినిమా ఫీల్డ్లోకి వచ్చినప్పటి దగ్గర నుంచి కూడా మొన్న చనిపోయే వరకు కూడా ఈ కళాకేంద్రంలో ఆయన ఫొటోస్తో పాటు ఆయన జ్ఞాపకాలు, ఆయన ఆలోచనలు కూడా ఈ కళాకేంద్రంలో ఉన్నాయండి. ఈ కళాకేంద్రం ఇప్పుడు మనం ఈ గేట్లు తీసుకుని లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళి మొత్తం కళాకేంద్రంలో ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా చూపిస్తానండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోని అసలు ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్ వరకు చూడండి. ఈ వెంకటాపురం అనే గ్రామంలో అక్కినేని వెంకటరత్నం పున్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్ననాటి నుండే నాటకాల వైపు ఆకర్షితులైనారు. అనేక నాటకాలలో స్త్రీ పాత్రలను ధరించడం జరిగింది. అక్కినేని గారితోటి అన్నపూర్ణమ్మ గారి వివాహం 1949 ఫిబ్రవరి 18న జరిగింది. ఆమె పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో 1933 ఆగస్టు 14న జన్మించారు. వారికి 2 కొడుకులు, 3 కుమార్తెలు. అక్కినేని వెంకట్, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల, నాగ సరోజ ఇలాగా భార్య పేరుతో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ద్వారాగా కుమారుడు అక్కినేని నాగార్జున, మనవళ్ళు సుమంత్, అఖిల్ సహా పలువురు నటీనటుల్ని, దర్శకుల్ని పరిచయం చేయడం జరిగింది. అక్కినేని అన్నపూర్ణ గారు 2011 డిసెంబర్ 28న మరణించడం జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు గారు నట జీవితం చూసినట్లయితే కనుక శ్రీ ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్య గారు. మీకు ఒక విచిత్రమైన విశేషం ఏంటంటే ఘంటసాల బలరామయ్య గారు మనవడు ఇప్పుడు మ్యూజిక్ కొడుతున్నారు కదండి తమ్మన్ గారు, ఆయన ఘంటసాల బలరామయ్య గారు మనవడండి. విజయవాడ రైల్వే స్టేషన్లో అక్కినేని నాగేశ్వరరావు గారిని చూశారంటండి. ఆ తర్వాత
సినిమాలకు పరిచయం చేశారంట. చిన్నప్పటి నుంచి నాటకాల మీద ఆసక్తితోనే 1941లో పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన ధర్మపత్ని చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయం అయ్యారంటండి. ఆ తర్వాత 1944లో ఘంటసాల బలరామే తెరకెక్కించిన సీతారామ జననం సినిమాలో పూర్తి స్థాయి కథానాయకులుగా నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషలో కలిసి 256 సినిమాలు నటించడం జరిగింది. ఆయన ఆఖరిగా నటించిన సినిమా మనమండే. 1953లో దేవదాసు చిత్రంతో ప్రేమికుడిగా తన నటనకు గాను విమర్శలకు ప్రశంసలు అందుకున్నారండి. మనం ప్రజెంట్ ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు ఇంటికైతే వెళ్తున్నామండి. ఇల్లు బాగా చివర ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అది కూడా వెళ్ళానండి. ఈ 2 స్ప్లేపుల వెనకమాల 3 ఎకరాల పొలం ఉండేది వాళ్ళకి. నాగేశ్వరరావు గారికి అండి. నాగేశ్వరరావు కాదు, వాళ్ళ అన్నయ్యకి కొడుకు ఇచ్చేసారు. ఇక వాళ్ళు అమ్ముకొని ఆ ఊరు వెళ్ళిపోయారండి. ఇక ఊరు వెళ్ళిపోతే ఇది వాళ్ళే మా వాళ్ళకి అమ్మేశారు. ఇదండి ఇది అది పొలం కూడా మొత్తం కంప్లీట్ గా. నాగేశ్వరరావు గారి ఇల్లు ఇదేనండి. ఇదేనండి. అంటే పాక అయితే తీసి డాబా వేసుకున్నారు. ఇదే ప్లేస్ లోనండి. ప్లేస్ అదేనండి. పొలం కూడా వెనకమాలండి. అది ఆప కట్టి ఉంది చూడండి. ఆ ఆప కట్టిన కాడి నుంచి వాళ్ళదే 3 ఎకరాల పొలం. వెనకమాలంతా కూడా చెరువు వేసారా? ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు చెరువులో ఉందండి. అది చెరువులో ఉందండి. ఇది ఎక్కడ దాకండి. గడ్డి మామ వరకు అవన్నీ ఏళ్ళయ్యే అప్పట్లో. అది అక్కడ వరకు గడ్డి మామ వరకు కూడా వరకు ఇట్ట ఇదంతా కూడా వెళ్దాండి. కాకపోతే ఇల్లు ఇంత ముందు గుడిసి ఉండేది. ఇప్పుడు డాబా కట్ట ఉండేదండి. అది ఇప్పుడు డాబా కట్టినారండి. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇల్లు అయితే చూశారు కదండి. సాధారణంగా హీరోలకి అభిమానులు ఉంటారు. అభిమానులు హీరోల గురించి పాలాభిషేకాలు చేస్తారు, బ్లడ్ డొనేటెడ్ చేస్తారు. అలాంటిది ఉన్న ఊర్లో ఉన్నటువంటి లక్ష్మణరావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి వీరాభిమాని అండి. అక్కినేని నాగేశ్వరరావు గారి ద్వారా కానీ ఊరికి ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి మంచి పనులు చేశారో ఈ వీడియోలో ఆయనతోటి మాట్లాడి చూద్దామండి. సార్ నమస్తే అండి. నమస్కారం. మేము యూట్యూబ్ ఛానల్ అండి, హరివిహారీ ఛానల్ నుంచి వచ్చాము మేము. సార్ ఇది రామాపురం కదండి ఊరండి. అవునండి, వెంకటరాఘవాపురంలో అక్కినేని నాగేశ్వరరావు గారు పుట్టిన ఊరు ఇది అనేసి మేము తెలుసుకుని ఎంతో దూరం వచ్చామండి ఇక్కడికి. సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఆయన ఇల్లు ఎక్కడ ఉన్నదో ఆయన తెలియదు. కళా కేంద్రం మాత్రం ఇక్కడ మాకు ఎంట్రన్స్ మాకు కనపడింది. సార్ ఈ కళా కేంద్రం దగ్గరికి వెళ్ళగలని చెప్పేసి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి కాళ్ళ చేతులు అడిగి మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా మా మైండ్ బ్లోయింగ్ అయింది అక్కడ. అక్కినేని నాగేశ్వరరావు గారు 13 సంవత్సరాల వయసులో సినిమాకి ఇల్లులోకి వచ్చిన కాడి నుంచి ఆయన చనిపోయే వరకు కూడా అన్ని కళాఖండాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఈ విషయాలన్నీ కూడా ఈ మొత్తం కళా కేంద్రంలో చూసేటివి అన్ని కూడా లక్ష్మీపతి గారు చూస్తారని చెప్పారు. అక్కినేని నాగేశ్వరరావు గారి గురించి 4 మంచి మాటలు మీకు తెలిసింది క్లుప్తంగా మా సబ్స్క్రైబర్స్ కి మా వ్యూవర్స్ కి అందిస్తారనేసి కోరుకున్నాను. చెప్పండి ఇప్పుడు నాగేశ్వరరావు గారి గురించి. మా అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ గ్రామంలోనే పుట్టారండి. మాది కృష్ణా జిల్లా నందివాడ మండలం. ఇది వెంకటరాఘపురం అండి. గతంలో ఇది రామాపురం కింద పిలువబడేది. అయితే ఏంటంటే ఇది శివారు గ్రామం. రామాపురానికి, కుదరవల్లికి, వెన్ననపూడికి 3 గ్రామాలకి ఇది శివారు గ్రామం. దానివలన దీనికి పేరు లేకుండా రామాపురం కింద అక్కినేని నాగేశ్వరరావు పుట్టింది అంతా కూడా రామాపురం కిందే ఉంటుంది అనమాట. మొత్తం అసలు రామాపురం కృష్ణా జిల్లాలో రామాపురం కింద ఉంటుంది. అయితే ఏంటంటే ఆయన కళ ఏంటంటే ఈ గ్రామాన్ని డెవలప్ చేయాలి. ఈ ఊరి నుంచి ఈ ఊళ్ళో పుట్టాను, నేను ఈ ఊళ్ళో పెరిగాను, నేను ఈ ఊరే నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈ గ్రామం నుంచే నేను హైదరాబాద్ వెళ్ళినా, మద్రాసు వెళ్ళినా, నేను ఒక స్టూడియో పెట్టుకున్నా. నేను ఏదైనా నా పుట్టినూరికి ఏదో చేయాలన్న తపన ఆయనలో అలా ఉండిపోయింది. నాగేశ్వరరావు గారు ఈ ఊరికి రావడం ఎప్పుడైనా చూసారు మీరు? నేను నాగేశ్వరరావు గారితో స్వయంగా నేను భుజం మీద చేయించుకుని కూర్చుని ఆయన ప్రథమ శిష్యుడిని అండి. నేను నాగేశ్వరరావు ప్రథమ శిష్యుడిని. నేను యాదవ కులం, ఆయనకి చౌదరీస్. కానీ అత్యంత ప్రియమైన శిష్యుడిని నేను ఒక్కడిని. నా వయసు చాలా చిన్నదే. ఆయన ఆయన నేను మెప్పించగలిగానంటే నాగేశ్వరరావు గారిని ఈ గ్రామం పంచాయతీ కావాలి అన్న ఉద్దేశం, నా కాన్సెప్ట్ నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్ళాను నేను. ఆయనకి ఇక్కడ మాకు డాక్టర్ ఏఎస్ నారాయణ అని నాగేశ్వరరావు గారి ఫ్రెండ్, ఆయనతో మాకు ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే నేను ఆయన కలిసి, ఏమండి ఈ గ్రామానికి ఒక పంచాయతీ చేయకపోతే చాలా ఇబ్బంది పడుతున్నాం,
ఓట్లు కొంతమంది కుదరవల్లి వేయాల్సి వస్తుంది, కొంతమంది రామాపురం వేయాల్సి వస్తుంది, కొంతమంది అన్ననపూడి వేయాల్సి వస్తుంది. మన ఊరికి ఒక ప్రత్యేకత లేదు కాబట్టి మనం పంచాయతీ చేయాలంటే ఇది నేను నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తానని ఏఎస్ నారాయణ డాక్టర్ గారు, ఆయన కూడా రాష్ట్రపతి చేత పద్మవిభూషణ్ అవార్డు తెచ్చుకున్నాడు. ఆయన ఎమ్మట ఆయన నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తే ఆయన నాకు అపాయింట్మెంట్ ఇచ్చాడు. మాకు నాగేశ్వరరావు అప్పుడు వరకు నాగేశ్వరరావు ఎట్టుంటాడు నాకు తెలియదు. నేను ఒక సివిల్ ఇంజనీరింగ్ చేసి నేను ఒక ఎన్ఐచేలో జాబ్ చేసుకుంటాను. అయినా నేను కూడా ఎంతో కొంత ఊరికి చేయాలన్న కాన్సెప్ట్తో ఆ ప్రపోజల్ తీసుకొచ్చాను నేను. అయితే అదే ప్రపోజల్ నాగేశ్వరరావు గతంలో ఆయనకు ఉంది చేయాలని. కానీ ఫస్ట్ అసలు ఆయనకే ఉంది. ఆయనకే ఉండేసరికి ఇక్కడ రాజకీయ పరిస్థితులు 2 పార్టీలు ఉంటాయి కదా, గ్రామాలు అన్నాక 2 పార్టీలు ఉంటాయి. వాళ్ళిద్దరూ సహకరించాల, డెవలప్మెంట్కి కానీ ఇంకో దానికి సహకరించకపోయి ఆయన కూడా విసిగిపోయి ఈ గ్రామాలు ఇంతేను బాగుపడవు ఇంతే అని విసిగిపోయి ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో నేనంటూ నాగేశ్వరరావు పరిచయం అయ్యాను అనమాట ఏఎస్ నారాయణ గారి ద్వారా, స్వామి గారి ద్వారా. డైరెక్ట్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళిపోయేంత సోర్స్ అయితే సంపాదించారు. అంటే వీళ్ళిద్దరు వలన ఏఎస్ నారాయణ గారు అట్లు స్వామి గారు అని వాళ్ళిద్దరు ప్రీతం శిష్యులు, ఒకళ్ళు రైట్ హ్యాండ్ ఒకళ్ళు లెఫ్ట్ హ్యాండ్. వాళ్ళని నేను కన్విన్స్ చేశాను అనమాట. ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యను తీసుకెళ్ళేదాడు. వాళ్ళు కూడా అదే నాగేశ్వరరావు కూడా అదే కాన్సెప్ట్లో ఉండటంలో నాకు అవకాశం దొరికింది. ఆ విధంగా అప్పుడు నాగేశ్వరరావు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి ఇవాళ ఆయన అన్నమాట ఇవాళ కూడా నేను మర్చిపోలేను. ఏమన్నాడంటే ఇలా చూసి ఆయన స్టైల్లో పిల్లి మెడలో గంట కట్టి పంపారు నిన్ను అని డైలాగ్ వేసాడు. తర్వాత తెలిసింది నాకు దాని అర్థం. అప్పుడు ఏంటి సార్ మీరు ఆ మాట అన్నారన్న, నేనే ఆ ఊళ్ళో ఏం చేయలేకపోయాను. ఆ ఊళ్ళో పుట్టి పెరిగి ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు నాకు తెలిసి నా వల్ల ఉంది నువ్వు ఎలా చేస్తావని క్వశ్చన్ నన్ను వేశారనమాట. దాని అర్థం నేను అడిగేసరికి నన్ను క్వశ్చన్ వేశారు. అటు పక్కన అనమాట ఆయనకు తూర్పు పక్క. నేను అక్కడ నిలబడి కాగితాలు చూపిస్తుంటే ఆ డైలాగ్ వేశాడు నాకు. ఖచ్చితంగా నేను చేస్తాను, నువ్వు చెయ్యని. ఆ రోజు నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన ప్రథమ వ్యక్తి ఎవరైనా ఉన్నారు నాకు అంటే డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. సడన్గా నాకు ఫోన్ చేశాడు నాగేశ్వరరావు. ఎక్కడో ఉన్నారు? గుంటూరులో ఉన్నాను సార్. జిటా అన్న, నీ ఫోన్ బిజీ రాని బాకు, నేను మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నా, జానారెడ్డి గారి దగ్గరికి. నేను డైరెక్ట్గా నీ మినిస్టర్ గారికి ఫోన్ అప్ చెబుతాను, నాకు తెలియదు కాదు ఆ సబ్జెక్ట్, నాకు ఐడియా లేదు. నువ్వు మినిస్టర్ గారు మాట్లాడుకోండి. విత్ ఇన్ 1 monthలోనే ఎప్పుడు మాకు పంచాయతీ బైఫర్కేషన్ అయిపోయి పంచాయతీ కింద ఏర్పడింది వెంకటరామపురం అని. అయితే ఆ రోజు నేను ఒక మాట ఇచ్చా నాగేశ్వరరావు గారికి, సార్ ఈ వెంకటరామపురం అనేది అది మీరు పుట్టింది పెరిగింది మనం అందరం ఇప్పుడు వరకు కూడా నాగేశ్వరరావు రామపురం అనుకుంటున్నాం. మనం ఇవాళ కూడా నాగేశ్వరరావు రామపురమే పుట్టాడు అనేది పేరు నాకు కావాలనుకుంటున్నాను. ఇక్కడ బైఫర్కేషన్లో మళ్ళీ వెంకటరామపురం వచ్చింది కాబట్టి నేను పేరు మార్చాలనుకుంటున్నాను సార్ అన్న నాగేశ్వరరావు గారితో స్వయంగా నేనే. ఏం పెడతావు ఏంటి నీ ఆలోచన అన్నాడు. సార్ మన రామపురం మార్చొద్దు, అది రామపురం, ఇది ఏఎన్ఆర్ రామపురం, ఏఎన్ఆర్ రామపురం పెడతాను సార్ అన్న. ఓకే గుడ్ పెట్టు అన్నాడు. మార్చి నెల 13వ తారీఖు జీవో నెంబర్ 87 కింద 2013లో ఈ పంచాయతీ ప్రత్యేక పంచాయతీగా ఏర్పడింది అనమాట. 2013 పంచాయతీ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది సార్. కంప్లీట్ అయినాక ఆయన బొమ్మ వేయాలి. నేను ఆయన శిష్యుడిగా ఆయన ఈ ఊరికి 10 మందికి తెలవాలన్న ఉద్దేశం ఆయన బొమ్మ కోసం నేను ట్రై చేశాను సార్. అప్పుడు డైరెక్ట్గా నేను మన ఏఎస్ నారాయణ గారి ద్వారా నాగసుశీల్ గారిని చేయటం జరిగింది. ఓ బొమ్మ పంపించమని. లేవు అయిపోయినాయి అన్నారు. అప్పటికప్పుడు ఆర్కిటెక్ట్ని పిలిపించి అక్కడ మన అన్నపూర్ణ స్టూడియోలో బొమ్మను తీసి మళ్ళీ బొమ్మలు తయారు చేసి 3 బొమ్మలు తయారు చేయించారు సార్ నా కోసం. అబ్బో వదలట్లేదు మనాడు, వదలలేక నేను పంచాయతీ బిల్డింగ్ ఆపేస్తానని చెప్పా. నేను కట్టను, బొమ్మ నాగేశ్వరరావు బొమ్మ వేస్తేనే కడతా, లేదా కట్టనని కొన్ని రోజులు ఆపేశాను సార్. ఆయన బొమ్మ వేయాల్సింది ఊరు గుర్తింపుగా అనేసరికి అప్పటికప్పుడు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఆర్కిటెక్ట్తో 3 బొమ్మలు తయారు చేశారు సార్. ఒక బొమ్మ వాళ్ళు పెట్టుకున్నారు ఎక్కడ హైదరాబాద్లో స్టూడియోలో పెట్టుకుని 2 బొమ్మలు నాకు పంపించారు. ఒకటి నేను పంచాయతీ ఆఫీస్ ఇచ్చేసాను సార్. ఇంకో బొమ్మ స్టాండ్ బై ఉంది. అదేంటంటే నేను ఇదోంది సార్ మన అంగన్వాడీ బిల్డింగ్ కడదామని, అంగన్వాడీ బిల్డింగ్ పెడదాం అనుకున్నా. ఈలోపు మా పదవి కాలం అయిపోయింది, అది మేము పూర్తి చేయలేకపోయాం. బొమ్మ అయితే అలాగే ఉంది సార్. పేరు కూడా అదే, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారిని పూర్తిగా మా గ్రామస్తులు అయితే వినియోగించలేకపోయాం కానీ సార్ మా గ్రామం తరఫున నేను వచ్చినాక మటుకు నాగేశ్వరరావు గారిని 90% అయితే ఉపయోగించుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీని అయితే ఇవాళ కూడా నేను మాట్లాడుతూనే ఉంటాను, టచ్లో ఉన్నాను. ఈ బొందులో ప్రాణం అంతసేపు మాకు వాళ్ళతో అలా నడిచిపోతుంది సార్. ఇవాళ కూడా నేను ఏది అడిగితే అది నాగేశ్వరరావు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని మన గ్రామానికి ఏదైనా చెయ్యాలి, ఇలా అయితే మనకు కరెక్ట్గా గ్రామం డెవలప్ అవ్వదు,
ఈ గ్రామం కోసం ఎంతో కొంత అమౌంట్ ఫిక్స్డ్ చేసేద్దాం, ఫిక్స్డ్ చేసేసి దాంట్లో 5గురిని చెక్ పవర్ ఇచ్చారండి. ఆ ట్రస్ట్కి 5గురికి చెక్ పవర్ ఇచ్చారు. అక్కినేని జన్మభూమి డెవలప్మెంట్ ట్రస్ట్ అండి, ₹1,00,00,000 వేసేసాడు అమ్మటే హైదరాబాద్. వేసేసి ఒక ఆర్డర్ ఒకటేమో వాళ్ళ అమ్మాయి గారండి నాగసుశీల్ గారు, ఒకటేమో ఏఎస్ నారాయణ గారండి, ఒకటేమో డాక్టర్ ఇది ఆయన కూడా అట్లూరు స్వామి గారు అయిన ఒక ఆయన. అయితే కండిషన్ పెట్టారు, ఇక్కడ లోకల్కి వచ్చేసరికి మళ్ళీ నాకు చెక్ పవర్ ఇస్తామన్నారు సార్. ఆ అమౌంట్ ఇక్కడ పెట్టి నాకు చెక్ పవర్ ఇస్తామన్నారు. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా ఆయనకి కాలం అదే ఆయనకి దొరకదు. దీనివల్ల అయితే అయింది. అయితే వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారంట వాళ్ళ ఫ్యామిలీకి, మన ఊరిని డెవలప్ చేయాలి, ఆ ఇంట్రెస్ట్ మొత్తం మన ఊరికి డెవలప్ చేయండి, అసలు తీయొద్దు, ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ మొత్తం గ్రామానికి వాడుకోండి, అక్కడ లోకల్గా వచ్చేసరికి ₹1,00,000 మాట తీసుకోండి అనే మాట చెప్పారంట. ఇవాళ కూడా వాళ్ళ ఫ్యామిలీ మమ్మల్ని ఇప్పటికీ గుర్తిస్తారు సార్. ఇవాళ అక్కినేని నాగేశ్వరరావు అమ్మాయి నాగసుశీల్ గారితో బాగా పరిచయం ఉంది నాకు. ఆమె మన వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా లక్ష్మణరావు గారు మనతో పాటు ఉండి బైక్ మీద అన్ని ప్లేసులు కూడా మనకు చూపించడం జరుగుతుందండి. హరి విహారీ ఛానల్ తరపున లక్ష్మణరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెంకట రామాపురం పంచాయతీ మొట్టమొదటిసారిగా పంచాయతీ వచ్చిన తర్వాత ఈ పంచాయతీ అక్కినేని నాగేశ్వరరావు గారు ద్వారాగా ఇక్కడ పంచాయతీ రావడం జరిగిందండి. మీరు చూస్తున్న విజువల్స్ చూస్తున్నట్లయితే కనుక పంచాయతీ పైన అక్కినేని నాగేశ్వరరావు గారి ఫోటో ఉంటుందండి. మన మేరుగుమల్ల లక్ష్మణరావు గారు చాలా కృషి చేసి అక్కినేని నాగేశ్వరరావు గారితో మాట్లాడి ఈ ఊరిని పంచాయతీగా అప్రూవల్ చేయించి ఇక్కడ పంచాయతీ వచ్చిన తర్వాత పంచాయతీకి అక్కినేని నాగేశ్వరరావు గారు ఫోటో లక్ష్మణరావు గారు చాలా పట్టుబట్టి ఆ ఫోటో ఇక్కడ వేయించడం జరిగిందండి. మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ఇయ్యానండి. పంచాయతీ కార్యాలయం పేరు మీద అక్కినేని నాగేశ్వరరావు గారి ఫోటో ఉందంటే ఆయన ఈ ఊరికి ఎంత సేవ చేశారో మీకే అర్థమవుతుందండి. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం సినిమా హైదరాబాదులో 533 రోజులు ప్రదర్శింపబడి తెలుగు సినిమాలలో రికార్డు నమోదు చేసిందంటే అతిశక్తి కాదు. ఇది అంతరాయం లేకుండా 365 రోజులు నడిచిన సినిమాలలో ఒకే ఒక్క తెలుగు సినిమాగా నమోదైంది. తెలుగు సినిమాలలో ద్విపత్రాభినయానికి నాంది పలికిన హీరో అక్కినేని నాగేశ్వరరావు గారండి. నవరాత్రి సినిమాలో 9 పాత్రలు అవలేలగా నటించి తనేంటో నిరూపించుకున్న ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారిగా గుర్తింపు పొందిందండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ కూడా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక ఇప్పుడే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మరిన్ని మంచి మంచి మూవీ లొకేషన్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కూడా మన ఛానల్ని వాచ్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరికీ కూడా